హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్. ఈ వీడియోలో డెసిషన్ మేకింగ్ కంటిన్యూటీ వీడియో పార్ట్ 2 మాట్లాడుకుందాం అనమాట. లాస్ట్ వీడియో డెసిషన్ మేకింగ్ పార్ట్ 1 వచ్చింది. మా ఫ్రెండ్ తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్ల తనకి ఏం జరిగింది అనేది మాట్లాడుకుందామని చెప్పాం కదా. సో అది కంటిన్యూటీ వీడియో ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట, పార్ట్ 2. ఈరోజు కర్రీ అయితే వచ్చేసి బోటి గోంగూర నెల్లికూర అనమాట. నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా ఉడకబెట్టుకొని కూర అయితే వండాను అనమాట. సో డెసిషన్ మేకింగ్లో వచ్చేసి లాస్ట్గా ఏం మాట్లాడామంటే, ఎంతవరకు మాట్లాడామంటే, తను పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి రిజెక్ట్ చేసేసి వెళ్ళిపోయారని చెప్పాం కదా. అంటే రిజెక్ట్ అంటే వాళ్ళంటూ నోటితో రిజెక్ట్ అని చెప్పలా, జస్ట్ ఎవరైనా పెళ్లి చూపులకు ఎలా వస్తారో చూస్తారు, తర్వాత వాళ్ళ ఒపీనియన్ అనేది చెప్తారు. అదనమాట. వాళ్ళు ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి డెసిషన్ అనేది చెప్పలేదు ఇంకేమీ. కానీ ఈ మధ్యవర్తులు ఉన్నారు చూసావా, వాళ్ళు ఏంటంటే ఎవరైతే పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి డెసిషన్ చెప్పకపోవడం వల్ల ఈ అమ్మాయి ఈ మధ్యవర్తులను అడిగిందంట. ఏమని, ఏంటండి ఏమన్నా విషయం చెప్పారని వాళ్ళు అమ్మాయి తరపు తల్లిదండ్రులు అడిగారంట. ఏమన్నా చెప్పారా అంటే, ఏం చెప్తారు ఏంటండి, ఏమీ లేదు, అమ్మాయి బాగోలేదు, బక్కగా ఉంది కదా అని చెప్పేసి ఈ లోపు అమ్మాయి రోగిష్టి దానిలాగా ఉంది, బాగోలేదు అంటున్నారని చెప్పేసి ఈ మధ్యలో మొత్తం ఏమంటారు అవి ఇవి కలిపేసేసి యాడ్ చేసి ఇంక్లూడ్ చేసి సగం అబద్ధాలు పిల్లవైపు తల్లిదండ్రులకి చెప్పేసింది అనమాట. సో ఈ అమ్మాయి ఏంటంటే ఏమైతే ఉందో ఆ అమ్మాయి ఇది కరెక్ట్ కాదు, తనకి కోపం వచ్చేలాగనమాట ఈ మధ్యవర్తి అని ఆమె చెప్పింది. ఏది పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి చెప్పింది అనమాట. ఎట్లాగా మా ఫ్రెండ్కి అవి అంట ఇవంట నిన్ను ఎలా అంటున్నారు అలా అంటున్నారు అని చెప్పేటప్పటికి తనకు బాధ కలిగి, ఎలాగలా కొంచెం తన నెంబర్ ఇవ్వండి, అది నిజమా కాదా అడిగి మాట్లాడి తెలుసుకుంటానంటే, తినేమందంట, తను మాట్లాడడం అయితే వాళ్ళతో అంతా మాట్లాడుతుంది, వాళ్ళు రే అన్నీ తెలుసు, కానీ నెంబర్ లేదంటుంది. నెంబర్ లేదంటే ఎలాగల ఈ అమ్మాయి ఏం చేసింది, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆ నెంబర్ని ఎలాగల సాధించి, ఎవరైతే సంబంధం వచ్చిందో ఆ అమ్మాయి ఆ నెంబర్ సాధించి వాళ్ళకి కాల్ చేసింది అనమాట, పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి. ఎవరైతే పెళ్లి చూపులకు వచ్చాడో ఆ అబ్బాయికి కాల్ చేస్తే వాళ్ళు అన్నారంట, అసలు మేము డెసిషన్ అనేది ఇంకా రివీల్ చేయలేదు, మీరు ఎలా అంటారండి, మేము అలా ఉన్నాం ఇలా ఉన్నామని, అది కరెక్ట్ కాదండి అని చెప్పేసి వాళ్ళు అన్నారంట. ఆ విషయం కూడా ఈ అమ్మాయి నెంబర్ తీసుకోవడం వల్ల, కనుక్కోవడం వల్ల వాళ్ళు ఆ విషయం చెప్పారు. ఏమని, మేమేం చెప్పలేదు, ఇంకా మా ఒపీనియన్ తెలియలేదు, ఇలాగే మీరు ఎలా అంటారండి, అసలు నేను అనలేదు, అలా అనం మేము అని చెప్పేసి అన్నారంట. అంటే ఈ 2 days గ్యాప్ అవటం వల్ల వాళ్ళు ఏ ఒపీనియన్ చెప్పకపోవడం వల్ల ఈ మధ్యవర్తి ఉన్న అమ్మాయి మా ఫ్రెండ్కి అయితే అబద్ధాలు కల్పించేసేసి, నిన్ను ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు, బక్కగా ఉన్నావు కదా, ఏదో రోగం ఉంది అనుకుంటున్నారని చెప్పేసి అబద్ధాలు అయితే చెప్పేసింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, మా ఫ్రెండ్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే, అసలు మేము ఏం అనలేదండి, ఇంకా మా డెసిషనే ఇంకా మేము చెప్పలేదు, మా ఒపీనియనే మేము చెప్పలేదు, ఎందుకు అలా అంటారని చెప్పేసి పెళ్ళి అదే తను మా ఫ్రెండ్ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ఉన్నాడు కదా, తను చెప్పాడు అనమాట. అది అక్కడికి అయిపోయింది. అయిన తర్వాత ఈ అమ్మాయికి ఇట్లా బాధపడిపోయి ఇలా ఇలా అన్నారని కనుక్కుంది. నార్మల్గానే తనతో ఫోన్ చేసి మాట్లాడిన తన పర్సన్తో మేమేమన్నా దానికి కన్ఫర్మేషన్ అయ్యింది. తర్వాత తను జాబ్కి యాజ్ యూజువల్గా వెళ్ళిపోయింది అనమాట. సో అమ్మాయి తరపు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, అమ్మాయి తరపు పేరెంట్స్ వాళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ పెళ్లి చూపులు వేరే వాళ్ళని ఫిక్స్ చేసేసారనమాట. అంటే వేరే ఒక అబ్బాయిని, అంటే ఆడపిల్లలు తల్లులు ఏం చేస్తారంటే ఎలాగల పెళ్లి చేసేసి పంపించేయాలి, తర్వాత తను హ్యాపీగా ఉంటుందా అన్హ్యాపీగా ఉంటుందా సంతోషంగా ఉంటుందా పెళ్ళైన వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏది వెతకరు. అంటే నేను అందరి గురించి మాట్లాడలా, కొంతమంది ఆడపిల్లలు ఉన్న తల్లులు ప్రతి స్టెప్ తీసుకొని వేయాలి. నా కూతురు అక్కడ బాగుంటుందా బాగోదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అదేంటి ఇదేంటి అని ఎంక్వైరీ చేసుకోవాలి. కానీ కొంతమంది ఎంక్వైరీ చేయరు, పెళ్ళి అయిపోతే చాలు కనడానికి కనేస్తారు. అంటే నేను అందరిని అనట్లా, ఎవరు నన్ను హర్ట్ చేస్తే వర్డ్స్ ద్వారా క్షమించండి, నేను నా మనసులో మాట చెప్తున్నాను. అంటే మా ఫ్రెండ్ ఎలా ఫీల్ అయింది ఆ టైంలో అనేది చెప్తున్నాను. సో ఆడపిల్ల తల్లి ఏంటంటే పెళ్లి చేసేసి పంపించేసి చేతులు కడిగేసుకుంటే చాలు, అక్కడ అమ్మాయి ఎలా చేస్తే మాకెందుకు, ఎలా ఉంటే మాకెందుకు అని ఆలోచించే తల్లిదండ్రుల కోసం మాత్రమే ఈ మాట చెప్తున్నమాట. అక్కడ ఎన్ని ఇబ్బందులు పడినా మళ్ళీ ఇంటికి రానివ్వరు, ఓదార్చరు, సపోర్ట్ ఎవరు, మేము ఉన్నామనే సపోర్ట్ ఎవరు అని చెప్పేసి వేరే సంబంధం చూస్తే, తను చదువుకుందేమో హై డిగ్రీ పీజీ చేసింది అనమాట మా ఫ్రెండ్. కానీ అటువైపు పర్సన్ చదువుకుందేమో 10th క్లాస్.
కానీ సెకండ్ టైం వచ్చిన పెళ్లి చూపుల అబ్బాయికి మేము చెప్పేదనమాట 10th క్లాస్. ఆ అబ్బాయికి చెప్పారంట, నువ్వు 10th క్లాస్ చదువుకున్నావని కానీ ఆ అమ్మాయికి తెలిస్తే, ఆ అమ్మాయి పీజీ చదివింది, ఆల్రెడీ జాబ్ చేస్తుంది ప్రైవేట్గా, కానీ నిన్ను 10వ తరగతి అని తెలిస్తే పెళ్లి చేసుకోదు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఆడపిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఎలాగలా పెళ్లి చేసేసి పంపించేయాలనుకుంటున్నారు. నువ్వేం చెప్తావంటే డిగ్రీ చదువుకున్నానని చెప్పు, డిగ్రీ చదువుకున్నామని చెప్తే కనీసం ఒప్పుకుంటుంది అని చెప్పేసి చెప్పారంట. చెప్తే ఈ సెకండ్ టైం పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి వచ్చేసి అమ్మాయిని చూడకముందే అమ్మాయి నచ్చేసింది, రోడ్డు మీద ఉండే అమ్మాయి నచ్చేసింది, నాకు అన్నీ ఓకే అని చెప్పేసి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కొంచెం ఏదో పలహారాలు పెడతారు కదా, బూందీ లడ్డు, అవన్నీ తినేస్తున్నాడు అనమాట. అంటే ఎలా, బయట నుండి ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎలాగంటే గ్లాసెస్ అనమాట. సో బయట నుంచి అందరినీ చూడవచ్చు, కానీ బయట ఉన్నవాళ్ళు లోపల చూడడానికి ఉండదన్నమాట, అంటే విండో గ్లాసెస్. మా ఫ్రెండ్ ఏం చేస్తుందంట, ఆ గ్లాసెస్ నుండి బయటకు చూస్తే వాడు అసలు పెళ్లి చూపులకు వచ్చాడా తింటాకు వచ్చాడా అన్నట్టు మొత్తం తినేస్తున్నాడు అనమాట. A to Z అబ్జర్వ్ చేస్తారు కొంతమంది, అలాంటి వాళ్ళలో మా ఫ్రెండ్ కూడా ఒకటి, అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. సో వచ్చిన పలహారం మొత్తం పిల్లని కూడా చూడకుండా తినేస్తున్నాడు ఏంటా అని అనుకుందంట. అనుకున్న తర్వాత ఏమైనా మాట్లాడతావా అని పిల్లతో పెళ్లి చేసుకో, పిల్లతో ఏమైనా మాట్లాడతావని సెకండ్ పెళ్లి చూపులు అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి అన్నాడంట, ఆ అబ్బాయి ఏమీ లేదు, నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు, నాకు ఓకే, మీకు ఓకే అంటే మాకు ఓకే, నేను చూడాల్సిన అవసరం లేదు, నాకు సంబంధం ఓకే అని చెప్పేశాడంట. అప్పుడే వాడు ఆ అమ్మాయి మైండ్లో ఏమంటారంటే 3rd డిగ్రీకి పడిపోయాడు అనమాట. ఏంటి ఎంత చీప్, నన్ను చూడకముందే కూడా వీడు ఓకే చేసేస్తున్నాడు, వీడు ఏంటి వీళ్ళ క్యారెక్టర్ అంటే అని అమ్మాయికి డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి మా ఫ్రెండ్ అందనమాట, ఆ అబ్బాయికి లేకపోవచ్చు అని మాట్లాడిపోవడం, కానీ నాకుంది, నేను మాట్లాడాలి, తను ఒకసారి మాట్లాడిపించండి, అరేంజ్ చేయండి అని అంటే, ఏం మాట్లాడతావు అని చెప్పేసి పిల్ల తల్లి వాళ్ళు మాట్లాడకుండా చేసి ఎలాగలా ముడిపెట్టి పంపించేయాలన్న ప్లాన్తో ఉన్నారు కదా. ఇలా పేరెంట్స్ ఎవ్వరు ఆలోచించొద్దండి, ఇవ్వండి, ఏమంటారు, ఫ్రీడమ్ ఇవ్వండి, మాట్లాడనివ్వండి, తెలుసుకొని. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో 20 years 25 years బ్రతుకుతారు, కానీ లైఫ్ లాంగ్ ఒక భర్తతో బ్రతకాలనుకున్నప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యొక్క ఏంటి అనేది తెలుసుకోవాలండి. పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ అనుకోండి, కనీసం అమ్మాయి అన్న మాట్లాడుతుంది అనుకోండి, మాట్లాడినివ్వండి, ఏమవుతుంది. సో మాట్లాడినిచ్చే ఫ్రీడమ్ ఇచ్చారనుకోండి, తెలుస్తాయి. సో పేరెంట్స్ అలా కాదు, ఇక్కడ పేరెంట్స్ ఏదైతే అయిందో నువ్వేం మాట్లాడతావు, ఆడపిల్లవే ఏమనుకుంటారు అది అని అంటే, అయినా పర్లా నేను మాట్లాడతానని, సరే ఈ అమ్మాయి మాట్లాడడానికి పక్కన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కొంచెం ఎలాగోలా అబ్బాయితో నన్ను మాట్లాడించడానికి ట్రై చేయనివ్వండి అంటే సరే అని చెప్పేసి ఆ అబ్బాయిని మాట్లాడిపిస్తే మా ఫ్రెండ్ ఏమడిగిందంట, ఏమండి మీరు ఏం చదువుకున్నారంటే, నేనా MSc బయోకెమిస్ట్రీ అని ఏదో సంథింగ్ చెప్పాడంట. చెబితే MSc బయోకెమిస్ట్రీయా అని చెప్పేసి, తినేంటంటే ఆల్రెడీ ఎన్నో కష్టాలు పడి ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ తనకు వచ్చిన జీతంతో, ఏది మా ఫ్రెండ్ ఫ్యామిలీకి ప్రతి రూపాయి తను తినకుండా అవి తింటే డబ్బులు అయిపోతాయేమోనని ఫ్యామిలీకి ఇస్తూ ఎంతో కష్టపడుతూ ఎంతో నలిగి విరుగుతూ రేపు చేసుకోబోయేవాడు మంచోడు దొరికితే అక్కడన్నా సుఖపడుతుందేమో అన్న ఆలోచనతో ముందు నుంచి ఉంది మా ఫ్రెండ్. సో చేసుకుపోయాడు మంచోడు దొరికితే అక్కడ ఇప్పుడు కష్టపడి అప్పుడు కష్టపడి ఇంకా లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉండాలా అని చెప్పేసి ఒక ఒపీనియన్తో ఉండి, చేసుకోపోయాడు మంచోడు దొరికితే అక్కడన్నా సుఖపడతాను, అప్పుడైనా నా కష్టాలు తీరుతాయి అని చెప్పేసి మా ఫ్రెండ్ యొక్క ఒపీనియన్ అనమాట. వీడు వచ్చి సెకండ్ టైం వచ్చిన పర్సను, ఏమండి MSc బయోకెమిస్ట్రీ అంటున్నారు కదా, మీకు కొన్ని ఫార్ములాస్ అడుగుతాను సరదాగా ఏమనుకోవద్దని చెప్పేసి అడిగిందంట. అడిగితే ఒక్క దానికి కూడా అంటే కొన్ని ఏమో క్వశ్చన్స్ అనమాట అడిగితే ఒక్కదానికి కూడా ప్రాపర్ ఆన్సర్ చేయలేదంట. అట్లాగా అక్కడ డౌట్ వచ్చేసింది అనమాట. డౌట్ వచ్చేసి ఈ అబ్బాయికి వచ్చిన కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా అన్న బ్రదర్ అని మాట్లాడింది అనమాట. మాట్లాడి మంచిగా ఉండి ఇంకా అక్కడికి ఆ సెకండ్ అబ్బాయితో పెళ్లి చూపులు అయిపోయినాయి అనమాట. అయిపోయినప్పుడు ఈ అమ్మాయికి అయితే డౌట్ఫుల్గానే ఇష్టం లేదు, ఎందుకంటే అప్పటికే తనకి ఈ అమ్మాయి మా ఫ్రెండ్కి తన మీద డౌట్ వచ్చింది. ఇదేంటి ప్రతిదానికి అంటున్నాడు, ఎంత బేలుగా ఉంటున్నాడు, ఇట్లాగా తొందరపాటుగా ఉంటున్నాడు, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి మా ఫ్రెండ్ సస్పెక్ట్ చేసింది. సస్పెక్ట్ చేస్తే వాడు మాత్రం త్వరగా అయిపోవాలండి పెళ్ళి, 1 weekలోనే అయిపోవాలండి, అంటే దొరికింది చేప పిల్ల ఎక్కడికైనా జారిపోద్దేమన్నట్టు మనం ఎట్ట గట్టిగా పట్టుకుంటామో ఆ విధంగా వాడు హోల్డ్ చేసి పట్టుకున్నాడు అనమాట. అంటే ఇది మిస్ అయిపోద్దేమో, నా గురించి ఏమన్నా, నా బ్యాక్గ్రౌండ్ గురించి, నా గుణగణాల గురించి అని తెలిస్తే ఇది ఎక్కడ మిస్ అయిపోద్దో సంబంధం అని ఆతృతగా వెయిట్ చేస్తుంటేనే మా ఫ్రెండ్కి డౌట్ వచ్చేసింది.
ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఆమె మా ఫ్రెండ్ వాళ్ళ నెంబర్ తీసేసుకొని కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడంట. అసలు నెంబర్ ఎవరు ఇచ్చారని అడిగితే పేరెంట్స్ మేమే ఇచ్చాము, చేసుకోబోతున్నావు కదా అందుకే ఇచ్చాం మాట్లాడమని. అంటే ప్రేమ లేకపోయినా వాడి మీద ప్రేమ పుట్టించడానికి పేరెంట్స్ మా ఫ్రెండ్ యొక్క నెంబరు ఆ చేసుకోబోయే రెండో సంబంధం వచ్చిన అబ్బాయికి ఇచ్చేసారనమాట ఫోన్ నెంబరు. వాడేం చేస్తున్నాడు, అతి కంటిన్యూటీగా కాల్ చేయడం, అతిగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, తెలిసి తెలియక కొత్త పాత అని లేకుండా మాట్లాడతారు చూడు, అక్కడ మనకి ఏంటో ఒక ఎకిలిగా ఇక వెలితిగా అనిపిస్తుంది. ఇదేంటి ఎకిలిగా మాట్లాడేస్తున్నాడు అని ఒక క్యారెక్టర్ డౌన్ అయిపోద్ది. వాడు మేము దొరకదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మా ఫ్రెండ్కి ఏదో ఎక్కసంలాగా పుట్టి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి అక్కడ హాస్టల్లో మా ఫ్రెండ్ జాబ్ చేసే అక్కడ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే, అక్క ఇదేదో సంథింగ్ రాంగ్, మీ పేరెంట్స్ గబగబా పంపించేయాలనుకుంటున్నాడు, వాడు చూస్తేనేమో చేపలు జారిపోద్దామన్నాడు చూస్తున్నాడు, ఏదో రాంగ్ అవుతుంది, ఏదో డౌట్ కొడుతుంది, నువ్వు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోక్క అని చెప్పేసి వీడియో యొక్క కంటిన్యూటీ వీడియో మరొక వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.